కాబట్టి నేను 1993 మార్చ్ 5వ తారీఖున బాప్తిసం పొందాను. నేను చూసిన 4వ మన నుంచి చూసుకుంటూ వస్తున్నాను. 4వ మన నుంచి దేవుడు ఇప్పటివరకు కూడా మరి 25వ మన అంటే సిల్వర్ జూబ్లీలో నన్ను నడిపించాడు. నేను చాలా ఆయనకు రుణపడి ఉన్నాను. ఎందుకంటే చాలా బాధపడుతున్నాను కూడా. ఎందుకంటే ఇంకా 4 మన్నాలు కూడా చూస్తుంటే నేను కూడా బహు సంతోషపడుతుంటేనేమో కదా అని ఆలోచిస్తున్నాను. అంటే 4వ మన నుంచి కూడా దేవుడు ఇక్కడి వరకు కూడా తీసుకొచ్చాడంటే ఆయన తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు జీవం గల దేవుడు అంటున్నాడు, జీవాహారమును నేనే. ఇశ్రాయేలు మన్నాను భుజించిరి కానీ వాళ్ళు నిద్రించిరి, కానీ మీరు భుజించబోతున్నటువంటి జీవాహారం అంట. ఎవరంట? జీవాహారమును నేనే అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, జీవాహారమును నేనే. పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆహారమును, అలనాడు మన్నాను కురిపించినప్పుడు అందరు వేరుకుంటున్నప్పుడు, తీసుకుంటున్నప్పుడు, తెంపుకుంటున్నప్పుడు, తింటున్నప్పుడు వాళ్ళు తిన్న తర్వాత అరణ్యంలో ఆరోణమైపోయారంట. కానీ ఈనాడు నీవు నేను భుజించబోతున్నటువంటి జీవాహారం అంట. నిజమే బ్రదర్ అన్నాడు, ఏమైనా టిఫిన్ బాక్సులు తెస్తే పడేసేయండి అన్నాడు, ఏమైనా తెచ్చుకుంటే పడేసేయండి అన్నాడు. ఈ జీవాహారం కాదు, అది మన మధ్యలో పెట్టి ఉంచినటువంటి జీవాహారం ఉంది. ఆయన దిగి వచ్చినటువంటి జీవాహారం ఉంది. కాబట్టి అనేటువంటి దిగి వచ్చినటువంటి పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం అంట. ఎక్కడి నుండి దిగి వచ్చంట? పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవాహారమును నేనే అంటున్నాడు. దేవుళ్ళ గురించి చనిపోయేవారు చాలా మంది ఉన్నారు, దేవుళ్ళ గురించి చంపేవారు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడే, యేసుక్రీస్తు ప్రభువే తానే ఈ లోకంలో వచ్చి అంటున్నాడు, నేను జీవాహారం అని అంటున్నాడు, నేనే జీవాహారం అని అంటున్నాడు ఆయన. కాబట్టి ఆ జీవాహారంను భుజించక ముందు మనం ఎలా ఉండి భుజించాలి, ఎలా ఉండి తీసుకోవాలి, ఆ పరిశుద్ధమైనటువంటి జీవాహారంని తాకడానికి ఎలా ఉండి తాకాలి, ఏ విధంగా తీసుకోవాలనేది చూడండి. పరిశుద్ధ గ్రంథం యోబు గ్రంథంలో ఒక మాట రాస్తుంది, 36వ అధ్యాయము యోబు గ్రంథము 21వ వచనం. జాగ్రత్త పడము, చెడుతనమును చేయకుండుము. చూడండి, జాగ్రత్త పడడానికి మనం ఆలోచించాలంట. క్రీస్తు సాక్షి అయిన తర్వాత నీవంట జాగ్రత్త పడాలి. దేని విషయంలో అంటే ఆ జీవాహారమును ముట్టడానికి, ఆ జీవాహారమును తాకడానికి, ఆ జీవాహారమును తీసుకోవడానికంట జాగ్రత్త పడాలంట మనం. నిజానికి క్రీస్తు సాక్షులమైనటువంటి మనమందరం కూడా జాగ్రత్త పడడానికి ఆలోచించాలి. ఎందుకంటే విశ్వాసికి చెప్తున్నాడు దేవుడు, జాగ్రత్త పడమంటాడు. ఎందుకంటే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనమందరం కూడా జాగ్రత్త పడి పరిశుద్ధమైన శరీరంలో ఆ జీవాహారంలో చేయడానికి మనం ఆలోచించుకోవాలంట, ఏ విధంగా ఉండాలి. ఎందుకు చూడండి, ఇంకో మాట రాస్తుంది ఆయన. చూడండి, అందులోనే యోబు గ్రంథము 34వ అధ్యాయము 21వ వచనం. ఆయన దృష్టి నరుల మార్గముల మీద నుంచబడి ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఆయన దృష్టి. ఎవరి దృష్టి? అమ్మా? దేవుని యొక్క దృష్టి ఎవరి మీద ఉందంట? ఎవరి మీద? నరుల మీద. నరులు అంటే ఎవరు? పడుకున్నాం అనుకోండి, ఏం చేస్తుంటాడు దేవుడు? చూస్తాడా చూడడా? పడుకున్నారనుకోండి, హాయిగా పడుకున్నారనుకోండి, మన్నా మీటింగ్కి వచ్చి 25వ మన్నాని భుజించాలి, ఆ జీవాహారమును భుజించాలి, ఆ జీవ మార్గంలో నడవాలి, ఆ నిత్య రాజ్యంలో వారసత్వం కావాలి అనే వ్యక్తులు వచ్చి పడుకున్నారనుకోండి, ఆయన ఏం చేస్తున్నాడంటే ఏం చేస్తున్నాడు? ఆయన చూస్తున్నాడంటే ఎవరిని చూస్తున్నాడు? ఎవరిని చూస్తున్నాడమ్మా? పడుకున్న వాళ్ళు చెప్పొచ్చు, మీరు పడుకున్న వాళ్ళకు లేపి చెప్పొచ్చు, అమ్మా దేవుడు చూస్తున్నాడు, ఆ సజీవం గల దేవుడు చూస్తున్నాడు, సైన్యములకు అధిపతి యొక్క జీవం గల దేవుడు మనం చూస్తున్నాడు. నువ్వు పడుకున్నావా, కులుకుతున్నావా, నిద్రపోతున్నావా, జీవాహారంలో జీవమైన దేవుని శరీరంలో చేయి వేయక ముందు ఎలా ఉండాలి జాగ్రత్త పడమంటున్నాడు. నువ్వు నిద్రపోయి జాగ్రత్త పడితే ఏ విధంగా లాభం పొందగలుగుతావు? ఏ విధంగా నిత్య రాజ్యానికి వారసత్వం అవుతుంది?
నిద్రపోయి నువ్వు దేవుని యొక్క జీవం గల శరీరంలో చేయి వేయడానికి నువ్వు ఎలా నిద్రపోగలవు? ఆయన వారి నడతలనియు కనిపెట్టి చూచుచున్నాడు. చూస్తున్న దేవుడు ఆయన. కాబట్టి ఆ జీవాహారం తీసుకోక ముందు, ఆ జీవాహారం తాకక ముందు, ఆ పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆ జీవాహారం తీసుకోవాలంటే మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి చూడండి, ఆలోచించండి. జాగ్రత్త పడమంటున్నాడు. ఏ విషయంలో జాగ్రత్త పడాలి మనం? ఇక్కడ 3 రోజులు అయిపోయిన తర్వాత, 3 రాత్రులు అయిపోయిన తర్వాత లోకంలో కలిసిపోక ముందు కూడా జాగ్రత్త పడాలి. 25వ మన్నా నన్ను పరిశుద్ధపరిచింది, నిత్య రాజ్యానికి వారసత్వం చేసింది, నిత్య రాజ్యంలో మన్నా భుజించడానికి దేవుడు నన్ను సరి చేస్తాడనే సాక్ష్యం నీలో ఉండాలి. ఇక్కడ నిద్రపోతామో అక్కడ కూడా నిద్రపోతాం. ఒక ఆయన పడుకున్నాడు, నిద్రపోతా ఉన్నాడు, బాగా నిద్రపోతా ఉన్నాడు. నిద్రపోయిన తర్వాత ఆయన లేపారు. బ్రదర్ ప్రైజ్ లార్డ్ అంటే అన్నాడు. ప్రైజ్ లార్డ్ అంటే ఏమనాలమ్మా? ప్రైజ్ లార్డ్ అనాలి కదా. మీరు పక్కన ఇప్పుడు లేపి చూడండి ఒకసారి, వాళ్ళు ఏమంటారు మీరు కూడా చూడండి. మీరు ఒకసారి గమనించి చూడండి, లేపి చూడండి. వాళ్ళకి ప్రైజ్ లార్డ్ బ్రదర్ అనండి, లేదా ప్రైజ్ లార్డ్ సిస్టర్ అనండి. వాళ్ళు ఏమంటారు? అంటారు. ఎందుకు? ఏమొచ్చిందో, ఏం పడిపోతుందో, మన మీద ఏం కులిపోతుందో. మన్నా హాల్లో ఉన్నామా, ఇంట్లో ఉన్నామా, ఎక్కడున్నామా అనే ఆలోచన కూడా వాళ్ళకు లేదు. సమయం చాలా తక్కువ కదా. ఆ సమయంలో చూడండి, మన్నా 3 రోజులు ఆ జీవాహారాన్ని తినడానికి, జీవాహారాన్ని భుజించడానికి మనం ఏ విధంగా ఉండాలంటే దేవుడు అంటాడు, జాగ్రత్త పడము, చెడుతనమును చెయ్యకుండా అంటున్నాడు. ఇంకా నువ్వు మన్నాకు వచ్చిన తర్వాత నువ్వు సరి చేసుకోవడానికి వచ్చావు, నువ్వు బలపడడానికి వచ్చావు, జీవించడానికి వచ్చావు, నువ్వు స్థిరపడడానికి వచ్చావు. కాబట్టి ఇంకా నిద్రపోతే నువ్వు స్థిరపడలేవు, బలపడలేవు. అందుకే అంటాడు, నరుని యొక్క యెహోవా దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడింది. అందుకే అంటాడు, చీమకు అంటాడు, ఓ సోమరి చీమల యొద్దకు పోయి ఏం నేర్చుకోవాలా అమ్మా? చెప్పండి అమ్మా మీరు. జ్ఞానము. హల్లెలూయా. చీమ చూశారు ఎప్పుడైనా? చీమ చూశారు ఎంతమంది? చీమ చూడలేరా ఎవరు? ఇక్కడ అడిగామనుకోండి అందరూ చూసినంటారు. చీమ చాలా చిన్నది, ఆ చీమ కాళ్ళు చిన్నవి, దాని చేతులు చిన్నవి, దాని తల చిన్నది, దాని తలలో ఉన్నటువంటి సమస్తము చిన్నది. దిమాగ్ బడాయ్ కిస్కా అప్నా. అందుకే అంటాడు దేవుడు ఒక మాట అంటాడు. ఇక్కడ చూడండి, ఒక మాట ఉంది యోబు గ్రంథంలో ఒక మాట రాస్తుంది. 11వ వచనం చూడమ్మా. భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటాడు దేవుడు? భూ జంతువుల కంటే ఎక్కువ బుద్ధి ఎవరికి నేర్పుతున్నంట? ఎవరికమ్మా? నాకు, మీకు అంటున్నా. మనకు అంటే అమ్మా మన అందరికీ కదా. ఎక్కువ భూజంతువుల కంటే కూడా బుద్ధి చాలా నేర్పుచున్నాడు మన దేవుడు. అయినప్పటికీ కూడా జాగ్రత్త పడమంటున్నాడు మనని. ఆయన బుద్ధి నుండి తప్పిపోతున్నాం కాబట్టి చీమకు చూపిస్తున్నాడు. ఆ చీమ చిన్నది, తన తల కూడా చిన్నది. అందులో చూడండి, ఒక దిమాగ్ ఎంత ఉంటుందమ్మా? తెలివి చాలా చిన్నది. ఆయన చాలా చిన్నది. అంత దూరం నుంచి, పరలోక రాజ్యం నుంచి ఆ చీమను చూస్తున్నట్ట దేవుడు. ఆ తేటగా కనిపించిన చీమని అంటున్నట్ట, ఓ సోమరి, చీమ యొద్దకు వెళ్ళు, మంచి జ్ఞానము నేర్చుకో. ఏమి జ్ఞానము? వేసవి కాలంలో ధాన్యమును సమకూర్చే జ్ఞానం నేర్చుకో. మన్నా మీటింగ్ వచ్చినప్పుడు మంచి జ్ఞానం నేర్చుకో, బలపడే జ్ఞానం నేర్చుకో, వాక్యము నేర్చుకో, పాటలు నేర్చుకో, జీవించే అనేక ఆత్మలు నడిపించే జ్ఞానం నేర్చుకొని 3 రోజులు ఆత్మ తండ్రి మనకి ఏర్పాటు చేసినటువంటి ఈ మన్నా కూటాలని. ఎందుకంటే ఎక్కడెక్కడో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ఒక్క తాటి కిందికి, ఒకే తన ఆస్తము కిందికి మనందరినీ కూడా సమకూర్చినటువంటి ఈ యొక్క మన్నా మీటింగ్లో మనం బలపడి వెళ్ళాలి. కానీ
మనం ఏదో కొనుక్కొని సనుక్కొని వెళ్ళకోవడానికి కాదంట. అందుకెట్టాడు, చీమ మరి చిన్నది కానీ మనం ఇంతటి పెద్దవారమైనటువంటి వారము ఆ చీమ యొద్ద బుద్ధి నేర్చుకోండి. ఎందుకంటే మనుష్యుడు ఎప్పుడు తప్పిపోవడానికి ఆలోచిస్తాడు. అందుకనే మనుషుని కంటాడు, జాగ్రత్త పడును, చెడుతనమును చేయకుండాము, యెహోవా దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. నరుని మార్గము, అది నడుస్తున్నటువంటి మార్గము వానికి యథార్థముగానే కనిపిస్తుంది, కానీ అది తుదకు మరణమునకు చేరును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనుష్యుడు నడుస్తున్నాడు, నేను మంచిదే అనుకుంటున్నాడు, నేను కూర్చున్నది మంచిదే, నేను నిలబడ్డది మంచిదే, నేను నడుస్తున్నది మంచిదే, నేను తిరుగుతున్నది మంచిదే అనుకుంటున్నాను, కానీ తుదకు అది మరణానికి చేరుతుంది. జీవ మార్గమునకు పోలేవు. జీవమైన పరలోకం నుండి జీవాహారమును దిగి వచ్చినట్టు ఆ జీవాహారమును ముట్టలేవు, నువ్వు తాకలేవు కూడా, తీసుకోలేవు కూడా. ఎందుకంటే నీ నడత శుద్ధి చేసుకోవాలి. ఇంకో మాట కిందికి ఏమంటారు చూడండి బ్రదర్. దుష్క్రియలు చేయువారు దాగుకొనుటకును చీకటైనను అన్నాడు. ఓ చిన్న కుమార్తె వచ్చి, ఈయన కూడా ఎవరితో ఉన్నవాడు, ఎవరితో ఉన్నవారు? చిన్న కుమార్తె చెప్తుంది, ఈయన కూడా వారితో ఉన్నవాడే. చూడండి, చీకటిలో దాచుకుందాం అనుకున్నావు, కానీ దాచుకోలేవు. నువ్వు ఏదైతే పొందాలనుకుంటున్నావో అది పొందలేవు. చాలామంది నిద్ర రావడానికి మాత్రలు వేసుకుంటా ఉన్నారు, నిద్ర మాత్రలు వేసుకుంటా ఉన్నారు నిద్ర రావడానికి. ఏ నిద్ర అయితే పోవాలనుకుంటున్నావో, నాకు దేవుని వాక్యం అవసరం లేదనుకుంటున్నావో, దేవుడే అవసరం లేదనుకుంటున్నావో, ఆ జీవాహారమే నాకు అవసరం లేదనుకుంటున్నావో, ఆ నిద్రనే నీకు కరువు చేయగలుగుతాడు ఆ దేవుడు. అందుకే అంటాడు, ఏ చీకటిని అనుకుంటున్నావో ఆ చీకటే ఉండదంట మనుషుని. అందుకే అంటాడు, మనుషుని యొక్క నడతలు శుద్ధి చేసుకోమంటున్నాడు. మనుషుని యొక్క ఆయన దృష్టి అంతా మన మీద ఉంచబడింది. ఎందుకు ఉంచబడింది? అవసరమేముంది ఆయనకు మన మీద ఉంచడానికి దృష్టి? ఎందుకంటే అన్ని నోటి మాటతో వచ్చేసేసాడు. కానీ మనుషుని చేయడానికి వచ్చినప్పుడంట తన సొంత ఆలోచనతో మట్టిని తీసి తన జీవాయువును జీవక నాసికాంధ్రంలో ఊది ఒక మనిషి చేశాడంట దేవుడు. అందుకొరకే మనుషుని వెంబడిస్తూనే ఉన్నాడు దేవుడు. అందుకే అంటాడు, మనుషుని అంటాడు, జాగ్రత్త పడయ్యా, నీ నడతలు శుద్ధి చేసుకో, నీ తలవరింటికలు లెక్కింపబడే అంటాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయనకు మరుగు చేయలేమండి. మనం బంధువులను మరుగు చేయొచ్చు, బంధువులను మోసం చేయొచ్చు, భర్తను మోసం చేయొచ్చు, భార్యని మోసం చేయొచ్చు, పిల్లలను మోసం చేయొచ్చు, కుటుంబాన్ని మోసం చేయొచ్చు, సంఘాన్ని మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి మోసం చేయలేవు, చేయజాలవు కూడా. అందుకే అంటాడు, ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉంది. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉంది. అందుకే ఆయన చూస్తూ ఉన్న దేవుడు, ఆయన చూస్తున్నటువంటి ఆ సజీవం గల దేవుడు అంట. ఆయన చూస్తున్నప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఏ స్థితిలో ఉండి ఆ జీవాహారంని ముట్టగలుగుతాము, ఏ స్థితిలో ఉండి ఆ జీవాహారంని తాకగలుగుతాము, ఏ స్థితిలో ఉండి ఆ పరిశుద్ధమైనటువంటి శరీరంలో చేయివేయాలో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి మనం అందరం కూడా. అందుకే అంటే చూడండి, ఒక మాట రాస్తుంది, యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినమున. చూడండి, నా శరీరము నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు. నిత్య జీవానికి వెళ్ళాలి అనుకుంటే ఆయన శరీరం తాకాలి, ఆయన శరీరం తీసుకోవాలంట. తీసుకొని వాడు నిత్య జీవానికి చేరలేడు. ఎలా చేరాలంటే మన నడతలు జాగ్రత్త పడాలి, మన చూపులు పాపం జాగ్రత్త పడము, చెడుతనమును విసర్జించమంటున్నాడు. జాగ్రత్త పడాలి. ఏ విషయంలో? మన శరీర విషయంలో, మన ఆత్మ విషయంలో మనం ఏం చేస్తున్నాం. అందుకే అంటాడు, కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు, తన్ను తాను పరిశీలించుకోమంటాడు. ఎవరంట? ఎవరంట అమ్మా? ఎవరంట పరిశీలించుకోవాలి? తనను తానే పరిశీలించుకోవాలి, నన్ను నేనే పరిశీలించుకోవాలి. నేను ఏం చేస్తానన్నది, ఏ పాపం చేసి ఆ పరిశుద్ధ శరీరంలో తీసుకోవాలనో, ఏ పాపం చేసి ఆ పరిశుద్ధమైన ఒక శరీరాన్ని తాకాలనో, తాకితే ఏమవుతామంట? శాపగ్రస్తులం అవుతాం. జాగ్రత్త, రోగులం అవుతామంట, నిద్రామత్తులం అవుతామంట. పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి ఆ జీవాహారాన్ని తీసుకోక ముందు మనం ఏ విధంగా ఉండి తీసుకోవాలంటాడంటే, చూడండి, ద్వితోపదేశ కాండము
ముగించుకుంటాం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 26వ వచనం చూడండి. చూడుడి నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పెట్టాడంట? మన మధ్యలో ఏం పెట్టాడు? అక్కడ ఏం పెట్టాడమ్మా? దీవెన, శాపం. ఏది కావాలి మనకు? ఏది కావాలి? ఏమంటారు? జీవమే కావాలంటే, మంచిదే కావాలంటే, దీవెనలే కావాలంటే, ఆ జీవాహారమే కావాలంటే మనం ఏం చేయాలంట? జాగ్రత్త పడాలి. దేని విషయంలో? చెడుతనం విషయంలో. ఇంకేమంటాడు? మన నడతల్ని సరిచేసుకోవాలంట. ఎందుకంటే ఆ యెహోవా దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. మనం చూస్తున్న దేవుడు. నువ్వు ఇంతకుముందు పాపం చేస్తుండొచ్చు, కానీ సరి చేసుకోవడానికి ఈ మన్నా, నిన్ను శుద్ధి చేసుకోవడానికే ఈ మన్నా, నిన్ను బలపరచడానికే ఈ మన్నా, నిన్ను నిలబెట్టడానికే ఈ మన్నా. ఈ మన్నా ద్వారా అనేకులకు సాక్ష్యం చెప్పి అనేక ఆత్మలు సంపాదించాలంటే నిన్ను నీవు పరిశీలించుకోవాల్సిందే, నిన్ను నీవు శుద్ధి చేసుకోవాల్సిందే, నిన్ను నీవు నడతలు సరి చేసుకోవాల్సిందే. అందుకే అంటాడు ఏమంటే, ఇదిగో మేము మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నానంటాడు. ఈ దీవెనలో శాపంలో మన ముందలే పెట్టాడంట. దీవెన కావాలంటే కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం చదువుకొని ప్రభు శరీరంలో చేవేద్దాం. ప్రభు శరీరం అని 28. ప్రభు శరీరమని వివేచింపక తిని తాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని తాగుచున్నాడు. చూడు, నిద్ర నుంచి లేపి తీసుకున్నారు అనుకోండి, ఏమవుతాడంట? శిక్ష. ఎవరు తెచ్చుకున్నారు? నిద్రను లేపి తీసుకోండి అమ్మా బల్ల అంటే వాళ్ళు తీసేసుకుంటారు. కానీ ఎవరికంట శిక్ష? వాక్యం వినండి, దేవుని ఒక మాటలు వినండి. ఆయన అంటాడు ఏమంటే, చెడుతనమును చేయకుండా జాగ్రత్త పడమంటాడు. యెహోవా దృష్టి అంట నరుల మార్గముల మీద ఉంచబడింది, ఆయన నడతల మీద కూడా ఉంచబడిందంట. మన నడతల మీద మనం సరి చేసుకోవడానికి ఈ సమయం ఇచ్చాడు మనకు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ సమయాన్ని చాలా జాగ్రత్త పడాలంట. ఈ సమయంలో మనం నిద్రపోయి లేపి తీసుకోమా అంటే తీసుకుంటారు అందరు కూడా, కానీ శిక్షా విధి కారుగులు కావద్దంటున్నాడు దేవుడు. కాబట్టి మనం జాగ్రత్త పడడానికి ఆలోచించండి. దేని విషయంలోంట? నిజానికి ప్రభు శరీరంలో చూడండి, ఆ ఒక మందాసం అంట ఆ కొత్త బండిలో వస్తున్నప్పుడంట ఉద్యోగ పట్టుకోవడానికి వెళ్తున్నాడంట. ఇది పరిశుద్ధమైన మందాసం, పడిపోవడానికి వీల్లేదు. ఇది పరిశుద్ధమైనటువంటి మందాసము, జీవము గల దేవుని యొక్క మందాసము, కింద పడడానికి వీల్లేదని పట్టుకోవడానికి పోతున్నాడు. కానీ యెహోవా దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. ఈ నడతలను కనిపెట్టినటువంటి జీవము గల దేవుడు అక్కడక్కడే మోత్తేస్తాడంట. దేవునికి ఉగ్రత గల దేవుడు, చాలా జాగ్రత్త. ఆయన నడతలని కనిపెట్టిన ఉజ్జియా యొక్క నడతలను, ఆయన చెడు చూపులను, చెడు సమస్తమును ఆయన కనిపెట్టినటువంటి జీవం గల దేవుడు అక్కడ పోతేస్తాడంట. జాగ్రత్త. మనం తీసుకోబోతున్నాం, ఆశ్చర్యంలో చేయబోతున్నాం. మన నడతలను సరిచేసుకోమంటున్నాడు, మన చూపులను సరిచేసుకోమంటున్నాడు, మన తలంపులను సరిచేసుకోమంటున్నాడు, మన యొక్క తలంపులను కూడా సరిచేసుకోమంటున్నాడు. ఆ జీవం గల దేవుని శరీరంలో చేయడానికి ఆ జీవాహారం అనే పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆ జీవాహారంలో చేయాలంటే, నువ్వు నిత్యము జీవించాలంటే, నువ్వు నిత్యరాజ్యానికి వారసత్వం కావాలంటే, నిత్యములో జీవించాలంటే, ఆ శరీరంలో చేయాలంటే తాను పరిశీలించుకోవాల్సిందే. అందుకే అంటాడు, ఇదిగో మీ ఎదుట దీవెన శాపములు పెట్టి ఉంచానంటాడు. కాబట్టి అందరం మోకరిద్దాం.